నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూద్దాం. వార్తలను చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా ఆంధ్రప్రదేశ్ పేపర్లు చూసుకుంటే, మల్లెపూలు తెచ్చుకున్నందుకు 1.14 లక్షల జరిమానా. ఆస్ట్రేలియాలో మలయాళ నటి నవ్య నాయర్కు చేదు అనుభవం. కఠిన బయోసెక్యూరిటీ చట్టాలే కారణం. ఎయిర్పోర్ట్లో ఘటన. టీటీడీ ఈవోగా మళ్ళీ అనిల్ కుమార్ సింఘల్. ఈవో శ్యామలరావుకు జీఏడీకి 11 మంది సీనియర్ ఐఏఎస్ల బదిలీ. గవర్నర్ స్పెషల్ సిఎస్గా అనంతరాము. కృష్ణబాబుకు R&B రవాణా, అదనంగా మౌలిక వసతులు. పెట్టుబడుల శాఖ అప్పగింత. అటవీ శాఖకు కాంతిలాల్ దందే. మీనాకు ఎక్సైజ్, పరిశ్రమలు, వాణిజ్యం. కార్యదర్శులుగా గౌర్ శ్రీధర్, శేషగిరి బాబు. దేవాదాయ కార్యదర్శిగా హరి జవహర్లాల్. యూరియా మాయా కష్టాలకు అసలు కారణం ఏమిటి? ఇతర ఎరువులతో పోల్చితే చాలా చౌక. ఒక బస్తాపై దాదాపు 2000 సబ్సిడీ. 266 రూపాయలకు బస్తా విక్రయం. ఇతర ఎరువులు 1350కి పైగానే. యూరియా వినియోగానికి రైతుల మొగ్గు. సూచించిన దానికంటే రెట్టింపు వాడకం. అక్రమార్కుల పాపము కారణమే. సిండికేట్గా సొంతం చేసుకుంటున్న కొందరు వ్యవసాయేతర అవసరాలకు మళ్లింపు. సమృద్ధిగా యూరియా కొరత లేదని రైతులకు భరోసా ఇవ్వాలి సీఎం. అధికారులు, కలెక్టర్లతో సుదీర్ఘ సమీక్ష. అక్కడక్కడే కేంద్ర మంత్రి జేసీ నడ్డాకు ఫోన్. అదనపు యూరియా కేటాయింపులకు వినతి. కాకినాడ చేరుకున్న నౌకలోని 7 ర్యాంకుల ఎరువులు ఇవ్వడానికి నడ్డా అంగీకారము. దీంతో 50,000 టన్నుల అదనంగా రాక. 553 కోట్లతో విశాఖలో భూగర్భ డ్రైనేజ్. జీహెచ్ఎంసీకి 498 కోట్ల ఐఎఫ్సి రుణం. భారీ రుణం నేరుగా పొందిన తొలి సంస్థగా ఘనత దక్కింది. సర్దుబాటు చేయనున్న కేంద్రం. సీఎం సమీక్షలో ఒప్పందము ఖరారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే. జాతీయవాది, ఉదారవాది మధ్య సైద్ధాంతిక సమరం. ఎన్డీఏ నుంచి వివాద రహితుడు రాధాకృష్ణన్, ఇండియన్ అభ్యర్థిగా న్యాయ కోవిదుడు సుదర్శన్ రెడ్డి. పోలింగుకు దూరమన్న బీఆర్ఎస్, బీజేడీ. 422 మంది సభ్యులతో ఎన్డీఏదే పైసెయ్యి. నేటి సాయంత్రానికి ఫలితాలు వెల్లడి. సోషల్ మీడియాపై నిషేధానికి వ్యతిరేకంగా బగ్గుమన్న నేపాల్. ఆందోళనకారులపై కాల్పులు, 20 మంది మృతి. 400 మందికి పైగా యువకులకు గాయాలు. పార్లమెంట్లోకి యువత టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లతో భద్ర బలగాలు కాల్పులు. అవినీతికి వ్యతిరేక ఉద్యమంగా రూపాంతరం. ప్రధాని శర్మ ఓలీ దిగిపోవాలంటూ నినాదాలు. కాఠ్మాండు దేశ సరిహద్దుల్లో కర్ఫ్యూ విధింపు. ఎంపీసీలో చరిత్ర, బైపీసీలో జాగ్రఫీ. సరికొత్తగా మారిన ఇంటర్ విద్య. ఎలక్ట్రానిక్ విధానం తెచ్చిన వైవిధ్యం ఇది. 24 సబ్జెక్టుల్లో ఏదైనా ఎంచుకోవచ్చు. ఎంపీసీలో ఫ్రెంచ్ తీసుకున్న కొందరు, సిఈసీలో బయాలజీ తీసుకున్న 15 మంది, ఎంబైపీసీ విద్యార్థులు 11,257 మంది. నచ్చినట్లుగా భిన్నమైన సబ్జెక్టులు ఎంపిక. ఒకే రోజు ఒకే సబ్జెక్టుకి పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య వినూత్నంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకున్నారు. రెండో దశ సుంకాలు. రష్యా నుంచి సొమ్మురుగున్న దేశాలపై విధిస్తాం ట్రంప్. ఆంక్షలతో రష్యా ఆర్థిక
కూలుతుంది. పుతిన్ చర్చలకు వస్తారు. సుప్రీం సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రీఫండ్ తప్పదు. అది పెనుభారమే. అమెరికా ఆర్థిక మంత్రి బాబు అరెస్టుకు 2 ఏళ్లు. 2023 సెప్టెంబర్ 9న నంద్యాలలో నిర్బంధం. దీనితో వైసీపీ పతనానికి నాంది. టీడీపీ జనసేన పొత్తుతో ఇదే మూలం. జైల్లో బాబుని కలిసి ఉమ్మడిగా పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన. అనక వారిద్దరితో జతకట్టిన బీజేపీ. అవినీతి కేసుల్లో నిండా మునిగిన జగన్ ఆ మకిలిని బాబుకు అంటించేందుకు యత్నం. అక్రమాలే లేని స్కిల్ కేసులో అరెస్టు. రాజకీయాల్లోకి రాజారెడ్డి. కర్నూలు మార్కెట్ యార్డ్లో మాట్లాడుతున్న శర్మిల వెనుక ఆమె కుమారుడు. అవసరమైనప్పుడు నా కుమారుడు ఏపీలో రంగప్రవేశం చేస్తాడు. శర్మిల. కర్నూలులో ఉల్లి రైతులకు పరవంశ తల్లి ఎంట వచ్చిన తనయుడు. అంతకుముందు విజయమ్మ ఆశీర్వాదము. ఈ ముగ్గురికి డీఫాల్ట్ బెయిల్పై హైకోర్టు కీలక ఉత్తర్వులు. ఏసీబీ కోర్టు ఉత్తర్వుల్లోని పలు అంశాలపై స్టే. మద్యం నిందితులపై ఛార్జిషీటును తప్పుబడుతూ ఇచ్చిన ఆఫీస్ మెమరాండం అమలు నిలుపుదల. ధనంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీకి నోటీసులు. వీరి బెయిల్ రద్దు కోసం వ్యాజ్యం వేసిన సిఐడి ఎల్లుండి తదుపరి విచారణ వాయిదా. రెగ్యులర్ బెయిల్ ఇవ్వండి. ఏసీబీ కోర్టులో మితిన్ రెడ్డి పిటిషన్. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈనాడు తెలంగాణ పేపర్ చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈనాడు తెలంగాణ. ఈనాడు తెలంగాణలు చూసుకుంటే అడ్డుకున్న ఆగం, అభివృద్ధిని ఆపం. రాబోయే 100 ఏళ్ళు రాష్ట్ర ప్రగతికి కార్యాచరణ. తెలంగాణ విజన్ 2047 డాక్యుమెంటు డిసెంబర్ 9న జాతికి అంకితం. తుమ్మడివెట్టు వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాదుకు గోదావరి జలాల తరలింపు. ప్రాజెక్ట్ ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన. ఎవరు అడ్డపడినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా అధిగమించుకుంటూ అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఉద్దేశంతో కడుపులో ఇసం పెట్టుకొని ప్రాజెక్టులు ఆపొద్దని కోరారు. రాబోయే 10 ఏళ్లలో హైదరాబాదును ప్రపంచంలోని అద్భుతంగా గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ, RRR నిర్మాణం వంటి ప్రాజెక్టులతో మెట్రో నగరాన్ని హెచ్చరించుకుందామంటూ పిలుపునిచ్చారు. రాబోయే 10 ఏళ్ళు హైదరాబాదుతో పాటు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కార్యాచరణ రూపొందిస్తామని, అంతా కలిసి రావాలని కోరారు. మహాజాతరకు ముందే మేడారం అభివృద్ధి. 100 రోజుల్లో పనులు పూర్తి కావాలి. సీఎం రేవంత్ రెడ్డి. ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ వెళ్ళిన సీఎం. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక. రాధాకృష్ణన్, జస్టిస్ సుదర్శన్ రెడ్డిల మధ్య పోరు. పార్లమెంటు ప్రాంగణంలో పోలింగు ప్రక్రియ ముగియగానే ఓట్ల లెక్కింపు. రాత్రికి ఫలితాలు. ఓటింగుకు భరాసా దూరము. 22 మంది సభ్యులతో బహుజాపా రాష్ట్ర కార్యవర్గం. ప్రధాన కార్యదర్శులుగా గౌతమ్ రావు, వీరేంద్ర గౌడ్, ఏముల అశోక్, బూరా నర్సయ్య గౌడ్, కాసం వెంకటేశ్వర్లతో సహా 8 మంది ఉపాధ్యక్షులు. బహుజాపా రాష్ట్ర కార్యవర్గంలో ఖరారైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా ఆదేశాలతో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొత్త కార్యవర్గ సభ్యులను పేర్లను సోమవారం ప్రకటించారు. మొత్తం 22 మంది కార్యవర్గ సభ్యులతో కూడిన నూతన జట్టులో యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది ఉపాధ్యక్షులు, 8 మంది కార్యదర్శులతో పాటు 7 మోర్చాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించారు. వైద్య విద్యా ప్రవేశాల్లో మరికొందరికి అర్హత. సుప్రీం తీర్పు నేపథ్యంలో జీవో 33కు సవరణ. రాష్ట్రంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆస్ట్రేలియా డికెన్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏర్పాటు. మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒప్పందము. రణరంగంలో నేపాల్. సామాజిక మాధ్యమాల నిషేధపై ఆందోళన హింసాత్మకము.
పోలీసుల చర్యలతో బాలుడు సహా 19 మంది మృతి, 347 మందికి గాయాలు. తుమ్మడివెట్టి వద్ద బ్యారేజీ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. మహారాష్ట్రతో చర్చలకు షెడ్యూల్ రూపొందించాలి. నీటిపారుదల శాఖ సమస్యలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గండిపేటకు తీసుకొస్తున్నవి కాళేశ్వరం నీళ్లు కాదా? ముఖ్యమంత్రి స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్. యూరియా సరఫరాలో కాంగ్రెస్ బహుజాపాలు విఫలమైనందునే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో భరాసా పాల్గొనడం లేదని వెల్లడి. కవితపై పార్టీలో చర్య తీసుకున్నందున ఇంకేం మాట్లాడేదేం లేదని వ్యాఖ్య. ఐఐటీల్లో తగ్గింది, ఐఐటీలో పెరిగింది. ప్రాంగణ వేతనాల్లో ఐఐటీ హైదరాబాద్ హావా. అక్కడ సగం మందికి 32 లక్షల వార్షిక వేతనం, 22 లక్షలతో ఐఐటి పాట్నా, 21 లక్షలతో ఐఐటిహెచ్ అగ్రస్థానం. 2023-24 విద్యా సంవత్సరంపై కేంద్ర విద్యాశాఖ నివేదిక. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు నేడే. హైదరాబాదు మూల్యాంకనాలకు అవకతవకలు జరిగినాయని, పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ కొందరు ఇప్పటికే ఎంపిక ప్రక్రియ పూర్తి ఉత్తర్వుల దశలో ఉన్న పరీక్షలను రద్దు చేయరాదంటూ ఎంపికైన విద్యార్థులు మరికొందరు వేరువేరుగా దాఖలు చేసిన పలు పిటిషన్లపై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనున్నది. కొనుగోలు కేంద్రాల్లో దళారులకు అడ్డకట్ట, పంట పండించిన రైతులకే ప్రవేశం, ఆధార్ కార్డు సమర్పించాలి, ఐపాస్ యంత్రాల ద్వారా ధృవీకరణ. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. నోడల్ ఏజెన్సీగా మార్కెట్ సెడ్. మిడిమిడి జ్ఞానం మింగేసే వైద్యం. మన శరీరం ఎంతో అమూల్యం. ఎవరు చెప్పారనో, ఎక్కడో చదివామనో, ఎప్పుడో విన్నామనో దానిపై ప్రయోగాలు చేసుకుందామా? ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ నమస్తే తెలంగాణ, సాక్షి దినపత్రికలు కూడా చూద్దాం అండి. సాక్షి ఆంధ్రప్రదేశ్. సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. సాక్షి ఆంధ్రప్రదేశ్. నేటి నుంచి ఇంజనీరింగ్ 3వ దశ కౌన్సిలింగ్. తుది కౌన్సిలింగ్కు ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ ఇచ్చింది. మంగళవారం నుంచి ఈ నెల 11 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఇచ్చింది. 15న సీట్లు కేటాయింపు. సమాచార కమిషన్ విచారణలు పారదర్శకం. రాష్ట్ర సమాచార కమిషన్ వివరణల ప్రత్యక్ష ప్రసారాన్ని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సోమవారం రాజభవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ప్రొఫెసర్పై కత్తితో విద్యార్థి దాడి. ల్యాబ్ పరీక్షకు అనుమతించకపోవడంతో ఏలూరు జిల్లా నూజివీడు ఐఐటీలో ఎంటెక్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి వినయ్ పురుషోత్తం కత్తితో ప్రొఫెసర్పై దాడి చేశారు. అప్పుల బాధ తాళలేక 2 కౌలు రైతులు ఆత్మహత్య. అప్పుల బాధ తట్టుకోలేక పల్నాడు జిల్లా పెద్దకూరపాడు మండలం కాశీపాడు గ్రామానికి చెందిన అప్పడాల మహేష్ బాబు, మాదాల గ్రామానికి చెందిన ఎరంశెట్టి కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. కాడి వదిలి రోడ్డెక్కి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో యూరియా కోసం నిరసించలేక క్యూ లైన్లో చెప్పులు ఉంచిన రైతులు. బస్తా యూరియా కోసం పొలం పనులు వదిలేసి రైతున్నల అగచాట్లు. అదునులో యూరియా కరువు, పంటలకు మద్దతు లేదు. ఆందోళనలో అన్నదాతలు అప్పుల పాలై ఆత్మహత్యలు. తొలి ఏడాది అన్నదాత సుఖీభావుకు ఎగనామం. 2వ ఏడాది అరకోరే. అటకెక్కిన ఉచిత పంటల బీమా. నిమ్మకు నీరెత్తినట్లు కూటమి సర్కార్. నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరుతో కదము తొక్కుతున్న రైతున్నల సిద్ధం. నేడు రైతన్న రణబేరి. అన్నదాత పోరుకు వైఎస్ఆర్సీపీ శ్రేణుల సన్నద్ధం. రైతులు రైతు సంఘాలతో కలిసి అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట నిరసన. నేపాల్ యువత ఆందోళనలు హింసాత్మకం. కాల్పుల్లో 20 మంది మృతి. దేశమంతటా ఆందోళనలు, పలుచోట్ల కాల్పులు. నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి రమేష్ రాజీనామా. మా నిర్ణయంపై ఎనికి తగ్గము. ప్రధాని కేపీ శర్మ. ఇది ప్రభుత్వ అవినీతిపై ఎలువెత్తిన ప్రజాగ్రహం. సోషల్ మీడియా నిషేధం ఒకటే కాదు. స్థానికులు
ప్రధాని వైఖరిపై నేపాల్ కాంగ్రెస్ మంత్రుల ఆగ్రహము. దిగొచ్చిన ప్రభుత్వము నిషేధము ఎత్తివేత. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక. అన్ని ఏర్పాట్లు చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమి. సిపి రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి మధ్య ముఖాముఖి. ఓటింగ్లో పాల్గొనున్న లోక్సభ, రాజ్యసభ సభ్యులు. ఉదయం 10 గంటలకు పోలింగ్ జోరు. సాయంత్రం 6 నుంచి ఓట్ల లెక్కింపు. తర్వాత వెలువడుతున్న ఫలితం. బలాబలాల పరంగా ఎన్డీఏ అభ్యర్థికి పూజ్య మెజార్టీ. మాక్ పోలింగ్లు, ఎంపీలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పార్టీలు. బ్లాక్ మార్కెట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి. జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు. తురకపాలెంలో తలెత్తే వ్యాధికి మూలం ఎక్కడుందో గుర్తించాలని అధికారులకు ఆదేశం. టీటీడీ ఈవో సహా పలువురు ఐఏఎస్లు బదిలీ. తిరుమలకు కొత్త ఈవోగా మళ్ళీ అనిల్ కుమార్ సింఘల్. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావు. గవర్నర్ ప్రత్యేక సీఎస్గా అనంతరాము. ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెన్షియల్ కమిషనర్గా ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. యూరియా ఎక్కువ వాడితే ప్రమాదం. నానో యూరియా వాడుకోండి. రైతులను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు. ఫోను వద్దు, చదివే ముద్దు. 17,000 మంది ఉన్నత విద్యార్థులపై భారీ అధ్యయనం. క్లాసుల్లో ఫోను వాడని వాళ్ళు చదువులు సూపర్. అనేక దేశాల్లో బడుల్లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం. అమెరికాలో 35 రాష్ట్రాల్లో స్కూళ్ళల్లో నో ఫోన్. మండలంలో లేకుండా చేస్తాం. తహసీల్దారు ఎస్ఐకి టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడు హెచ్చరిక. తమిళనాడుకు గ్రావెల్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు బెదిరింపులు. టిప్పర్లు, ప్రొక్లైన్లను సీజ్ చేసినందుకు తట్టాబుట్టా సర్దుకోవాలంటూ వార్నింగ్. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలంలో ఘటన. ఫోటోలు తీసుకున్న సాక్షి విలేకరుపై దాడికి యత్నం. దివ్యాంగుడి నడక యాతన. 2 ఏళ్ల కళ్ళు కానరాని ఓ దివ్యాంగుడు రేషన్ కోసం 10 కిలోమీటర్లు నరకయాతన పడుతున్నాడు. వైఎస్ఆర్ కడప బద్వేల్ చెందిన ముద్దల సంటయ్య దీనస్థితి ఇది. తన ప్రాంతంలో రేషన్ దుకాణం లేకపోవడంతో 5 కిలోమీటర్ల దూరంలోని మడకలవారిపల్లి చౌకు దుకాణానికి కుమారుడి సహాయంతో నడిచి వెళుతున్నాడు. ఇమాం మౌజన్లకు గౌరవవేతనం ఏది? కూటమి ప్రభుత్వం తీరుపై ముస్లింల రాష్ట్ర వ్యాప్త ఆందోళన. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం పిలుపుతో కదిలిన ఇమాం మౌజన్లు. అన్ని జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు. 11 నెలల గౌరవవేతనం విడుదలకు డిమాండ్. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించే పోరుబాట. 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపడతామంటూ గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగులు సోమవారము ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చారు. ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా చూద్దాం. తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్ చూసుకుంటే మల్లన్న సాగర్ మదర్ రిజర్వాయర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండికాయ. కాళేశ్వరం ఎత్తిపోతగల పథకానికి మల్లన్న సాగర్ ఆయువు పట్టు లాంటిది. గత సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్లు సాంకేతికంగా రుజువైంది. అటు మెదక్కు, ఇటు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాలకు కేవలం భూ విస్తరణ శక్తి ద్వారా నీటిని తరలించేందుకు అనువైన ప్రదేశంలో దీన్ని కట్టారు. మళ్ళీ తుమ్మడెట్టి రాగం 149, 150 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మిస్తాం. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి ఒప్పిస్తాం. మల్లన్న సాగర్ నుంచి రంగారెడ్డికి గోదావరి జలాలు. మూసీ ప్రక్షాళనతో నల్గొండలో ఫ్లోరైడ్ తగ్గిస్తాం. గోదావరి మంచినీటి పథకం శంకుస్థాపనలో సీఎం. ప్రాణేత సేవేల ప్రాజెక్టులో భాగంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మడవెట్టి బ్యారేజ్ను నిర్మించి తీరుతామని
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ధరించారు. హైదరాబాద్ మహానగరానికి గోదావరి జలాల తరలింపు పథకం 2-3 దశలకు గండిపేట వద్ద సోమవారం శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 53వసారి ఢిల్లీకి రేవంత్ రెడ్డి. రైతులు స్టాకు పెట్టుకోవడం వల్లే కొరత. రాష్ట్రంలో ఎరువుల కొరత వాస్తవమే. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ. పొన్నం. రైతులను రెచ్చగొట్టి ధర్నాలు చేయిస్తున్నారు. ఇంకపై కొరత లేకుండా చూస్తాం. మంత్రి తుమ్మల. ఆన్లైన్లో ఆర్డరా ఇంకా బాదుడే. డెలివరీ ఛార్జీలపై 18% జీఎస్టీ వసూలు. ప్రీమియం కానున్న హోమ్ డెలివరీ సర్వీసులు. కస్టమర్లపై భారం వేయనున్న స్విగ్గీ, జొమాటో. ఇంకా విమాన ఛార్జీలకు రెక్కలు. 22 నుంచి ప్రయాణికులపై 50% అదనపు భారము. మూసీలో రేవంత్ మాటల వేట. 1100 కోట్లతో నేడు నీటి తరలింపు ప్లాను. నేడు వ్యయాన్ని 2 రెట్లకు పెంచిన సర్కార్. 16,000 కోట్లతో పూర్తయ్యే మూసీ సుందరీకరణ కోసం 1.50 లక్షల కోట్లు ఖర్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ముక్కు నేలక రాసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వము క్షమాపణ చెప్పాలని డిమాండ్. ముఖ్యమంత్రి ముడుపులు ముట్టినాయా? డ్రగ్స్ వ్యవహారంలో అందుకే మీ మౌనం. చెర్లోపల్లిలో 12,000 కోట్ల సరుకు పట్టుబడితే తెలంగాణ పోలీసులకు ఎందుకు తెలియదు? నీ ఈగల్ ఏం చేస్తున్నది? బీఆర్ఎస్పై ఫైరు. గ్రావిటీ కాదని ఎవరి కోసం ప్రతిపాదనలు? ఇన్స్టాల్మెంటుగా కాంగ్రెస్ దోపిడీ. బ్లాక్ లిస్ట్ చేయాల్సిన ఏజెన్సీలకే పనులు. చీకటి ఒప్పందాలతో అంచనాల పెంపు. అవసరమైతే న్యాయ పోరాటం. కేటీఆర్. రైతుల కోసం ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరం. విద్యార్థినులకు కొరికిన ఎలుకలు. 7గురికి దవాఖానాలో చికిత్స. బుద్ధారం గురుకులంలో ఘటన. సర్కారు తీరుపై బీఆర్ఎస్ ఫైర్. 40,000 మంది టీచర్లపై టెట్ కత్తి. సుప్రీంకోర్టు తీర్పుతో కలవరపడుతున్న ఉపాధ్యాయులు. 2 ఏళ్లలో టెట్ పాస్ అయితేనే ఉద్యోగము, లేదంటే ఊస్టు. గతేడాది టెట్లో పాస్ అయిన టీచర్లకు 54% మాత్రమే రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలంటున్న సంఘాలు. రాజధానిలో RRR రైతులు మెరుపు ధర్నా. సర్కారుపై బగ్గుమన్న రైతులు. ఎక్కడికక్కడ రోడ్డుకెక్కిన అన్నదాతలు. జిల్లాల వారీగా నిరసనలు ఇల్లువ. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఫిర్యాదులు. అలైన్మెంట్ మార్పుపై మండిపాటు. గ్రేటర్కు తాకిన రైతు నిరసన సెగ. అమీర్పేట హెచ్ఎండిఏ కార్యాలయం ఎదుట మూకుమ్మడిగా ఆందోళన. నేపాల్ రణరంగం. సోషల్ మీడియా నిషేధంపై బగ్గుమన్న జనరేషన్ జెడ్. పార్లమెంటు ముట్టడికి ఆందోళనకారుల యత్నం. పోలీసుల కాల్పుల్లో 20 మంది నిరసనకారులు మృతి. ఇదేనండి నమస్తే తెలంగాణ పేపరు. ఇప్పుడు 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు చూసినాం. అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.